హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసుంటారు కదండీ! ఆంధ్ర అరుణాచలం అనమాట. ఇది ఎక్కడ అంటే కాకినాడ నుంచి మనకి 32 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. దీన్ని ఊరు పేరొచ్చి రాచపల్లి. అండ్ ఇదైతే ఆంధ్ర అరుణాచలం అని అంటారండి. శివుడు టెంపుల్ అనమాట. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. ఇదైతే తెలియని వాళ్ళ కోసము ఎలా ఉంటుంది అనేది ఒక వ్యూ చూపిద్దాము. వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు కదా! అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. టెంపుల్ అయితే ఒక పాజిటివ్ వైబ్‌తో ఉంటుందండి. ఇక్కడ అంతా కూడా ఒక్కరే మెయింటైన్ జేస్తారు. అండ్ మనకి రోజు అన్నదానం అయితే జరుగుతుంది. అదండి ఆ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఆఫీస్ రూమ్స్ అవి ఉన్నాయండి. ఇంకా ఆశ్రమం గాబట్టి కొంచెం మంది ఉంటారు. సో, వాళ్ళకి అవి అంతా కూడా రూమ్స్ ఇక్కడ పక్కనే ఉంటాయి. అండ్ ఇదంతా కూడా బయట స్పేస్ అండి. చాలా బావుందండి. చాలా పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటుందక్కడంతా. అండ్ ఇది మేము ఆ రోజు వెళ్ళిన తర్వాత అభిషేకం అయితే చేయించుకున్నామండి మార్నింగ్. అభిషేకం ప్రాసెస్ అదంతా కూడా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే పెట్టాననమాట. ఆహ్, ఒక 1 అవర్ అట్లా పడతదండి అభిషేకం అయితే. సేమ్ అరుణాచలంలో ఎలా చేస్తారో మనకి ఇక్కడ కూడా ఈ ఆంధ్ర అరుణాచలంలో కూడా సేమ్ అలానే చేస్తారంట. అండ్ ఈయనొచ్చి ఇలా అభిషేకం చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారండి. బయట ఒక మాతాజీ ఉంటారు. సో, ఆవిడ మైక్‌లో చెప్తూ ఉంటారనమాట మంత్రాలవిని. ఆవిడ చదువుతారు. సో, ఇలా అభిషేకం అయితే జరుగుతుంది లోపల. ఫస్ట్ వాటర్‌తో చేస్తారు. తర్వాత పాలు, నెక్స్ట్ పెరుగు, నెయ్యి, తేనె అన్నిటితో చేస్తారండి. అసలు అభిషేకం అయితే మనం అలా చూస్తూ ఉండిపోతామనమాట శివుడిని. చాలా చేశారండి. మేమైతే మ్యారేజ్ అయ్యాక ఎప్పుడూ ఇలా శివుడికి అభిషేకం అయితే చేయించుకోలేదండి. మామూలుగా పూజలు, హోమాలు చేసాం గానీ, శివుడికి అభిషేకం అయితే చేయించుకోలే. అండ్ కార్తీక మాసంలో అది కూడా లాస్ట్ డే మాకింత అదృష్టం వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామనమాట. అభిషేకం అయితే అంత దగ్గరగా మనం లోపలికి ఎలో చేయరు కదండీ యాక్చువల్‌గా గుడి లోపలికి. గర్భగుడి లోపలికి. సో, అది చూసి మనం అక్కడ కూర్చొని అంత మంచిగా అభిషేకం చూసే అంత అదృష్టం వచ్చింది అని చెప్పి వెళ్ళిన వాళ్ళం అందరం గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఇది మాకెలా తెలిసింది అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి. సో, వాళ్ళది ఈ ఊరే అన్నమాట. సో, వాళ్ళు ఎప్పటినుంచో రమ్మంటున్నారు. మేము వెళ్ళలే. ఈసారైతే మాత్రం పక్కా వెళ్ళామన్నమాట. వాళ్ళకైతే స్పెషల్ థాంక్స్ అండి అసల. మాకింత అదృష్టం కలిగించిందయితే వాళ్ళే అన్నమాట. అభిషేకం అంతా మనం అలా చూస్తూ ఉంటే ఒక పాజిటివ్‌నెస్‌తో చాలా బావుందండి. ఎవరైనా ఇన్ కేస్ మీకు కూడా ఈ వీడియో నచ్చి వెళ్ళాలి అనుకుంటే కనుక కంపల్సరీ వెళ్ళండి. చాలా బావుంటుందండి. అభిషేకం కూడా చేయించుకోండి కుదిరితే. అండ్ దర్శనం చేసుకున్నా మంచిదే అండి. అభిషేకం చేయించుకున్నా కూడా మంచిదే. ఇక్కడైతే మనకి దేనికి ఇంతివ్వండి, అంతివ్వండి అని డిమాండ్ అయితే చెయ్యరండి. ఇప్పుడు మామూలుగా జనరల్‌గా చెప్తున్నా అండి. మేమెప్పుడైనా టెంపుల్‌కి వెళ్తే పంతులు ఏం చేస్తున్నారంటే అండి పంతులు గారు ఆహ్, గు మనం ప్లేట్ ఉంటుంది గదా! ఫ్రంట్. ఆ ప్లేట్‌లో డబ్బులేస్తే శతకోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారండి. అందరూ ఇలా ఉన్నారు అని చెప్పట్లే. కొంచెం మంది మ్యాక్స్ ఒక 70% పంతులులందరూ ఇలానే ఉన్నారండి. ఇన్ కేస్ నేనెవరిని హర్ట్ చేయాలని కాదు. అసలు చెప్తున్నాను బయటకి వెళ్తే అండ్ మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ గూడా ఇలానే ఉన్నారు. చాలా మంది చెప్తున్నారు. కొంచెం మంది చెప్పట్లేదు. అండ్ మనం ఇచ్చే మనీని బట్టి మనకి రెస్పెక్ట్ ఈవెన్ టెంపుల్స్‌లో కూడా అలానే ఉంటుంది. అది మాత్రం ఇక్కడ లేదండి. ఎవ్వరైనా ఈక్వల్ అన్నమాట అక్కడ. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఆయన ఎంత బాగా ఒక సైడంతా పసుపు, ఒక సైడంతా కుంకుమొచ్చేలాగా శివలింగానికి చాలా పర్ఫెక్ట్‌గా ఏసారండి. అది చూస్తే ఇంకా మనకి ఒక హ్యాపీనెస్ ఒస్తదనమాట. అభిషేకంలో ఆయన చేసిన ప్రతీది చూస్తుంటే. అండ్ మనకి తర్వాత అభిషేకం చేసిన పంచామృతము, ఇంకా పసుపు, గంధం ఇవన్నీ కూడా ఇస్తారనమాట బొట్టు పెట్టుకోవడానికి అవంతా. చాలా బావుందండి. టెంపులయితే వాళ్ళైతే చాలా చూస్తారు మనల్ని. అండ్ మనకి మార్నింగ్ టిఫిన్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయండి. టిఫిన్స్ తర్వాత అన్నదానము అన్నీ. ఈవెన్ మనకి టీ కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారండి. అది గూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారనమాట వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ. చాలా బావుందండి టెంపులయితే. ఇన్ కేస్ దూరం వెళ్తున్నాం కదా! పిల్లలకి ఫుడ్ ప్రాబ్లమ్ అలాంటివైతే అసల ఏం అక్కర్లేండి.
అభిషేకం అయిన తర్వాత మనము ప్రదక్షిణలు చేసి రమ్మన్నారనమాట మమ్మల్ని. ఈలోపు శివుడికి మొత్తం అలంకరణ అంతా పూర్తి చేసుకున్నారండి. 11 టైమ్స్ మనం తిరిగి వచ్చేలోపు చాలా ఫాస్ట్‌గానే ఈ అంతా అలంకరణ అయితే అయిపోయింది శివుడికి. అండ్ తర్వాత అష్టోత్తరం అయితే చదివారండి ఫస్ట్. అభిషేకం ఇందాక అంతా అయిపోయింది గదా! సో, నెక్స్ట్ అష్టోత్తరం చదివి హారతయితే ఇచ్చారనమాట మనకి. తర్వాత తీర్థ ప్రసాదాలన్నీ ఇస్తారనమాట. హారతి కూడా మనకి మామూలుగా మనం ఇక్కడ ఏ శివాలయంలో చేయించుకున్నా కూడా ఒక హారతే ఇస్తారనుకుంటా కదండీ! నేనైతే ఒక హారతే చూసాను. 2, 3 టైమ్స్ ఇవ్వడం చూడలేదు. ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఒక దాంతో ఇచ్చారు. తర్వాత ఈ పక్కన ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! దాంతో తర్వాత కింద ఇంకొక 2 ఉన్నాయండి. వాటితో కూడా ఇస్తారనమాట. ఆ హారతిస్తుంటే ఆ వెలుగులో శివుడు ఇంకా అందంగా కనిపిస్తాడనమాట మనకి. అసల చాలా బావుందండి. ఈ నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదండీ! ఈ హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ శివుడికి, నందికి చూపించి, తర్వాత వెనక్కి వెళ్ళి బయట మనకి పెద్ద నంది ఉంది కదండీ! ఆ నందికి కూడా హారతిస్తారనమాట. ఆ ఇచ్చే ఆయనే అండి ఇక్కడ గుడి మెయింటెనెన్స్ అంతా చేసేది. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! పక్కన ఒక మాతాజీ కూర్చున్నారు. ఆవిడ చదువుతూ ఉంటారనమాట మంత్రాలు. అభిషేకం జరుగుతున్నంత సేపు ఆవిడ మంత్రాలు చదువుతూనే ఉంటారు. అదిగో ఆవిడేనండి. చాలా బాగా చేస్తున్నారండి పూజలైతే మాత్రం. అందరూ మస్ట్ అండ్ సీగా చూడాల్సిన టెంపుల్ అనమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ అదృష్టాన్ని కల్పించడానికి వీడియోనైతే ఫార్వర్డ్ చేయొచ్చు. బాయ్.